ఏం చేస్తావురా? రీడింగ్ చేస్తావా? నేను చెయ్యొద్దా? మరి లేకు, నువ్వు అటు వెళ్ళిపో, ఆ సీట్లోకి వెళ్ళిపో. సరిపోదు, అటు వెళ్ళిపో. ఆడు ఎంత అడ్జస్ట్ చేస్తాడు, మూలకి వెళ్ళిపోయి. నువ్వు ఆ సీట్లోకి వెళ్ళాలి. ఆ సీట్లోకి వెళ్ళిపో. ఎంత బాగా వెళ్ళిపోయావురా. కూర్చో కూర్చో సీట్లోనే. రాహుల్ బాబాయ్ని రాత్రి కాల్చా నువ్వు? ఎలా కాల్చావమ్మా? కాల్చావా? పడిపోయాడు కదా రాహుల్ బాబాయ్. చూడు రాహుల్ బాబాయ్ ఎలాగ ఉన్నాడు. రాహుల్ బాబాయ్ చూడు ఎలాగ ఉన్నాడు. చూడు అదేను. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్ కి. ఏం టెంపుల్ కి? పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దపల్లి టెంపుల్. అమ్మ కొత్త డ్రెస్ ఇది. ఎవరు తీసారా నీ కొత్త డ్రెస్? నిన్న మనం కదరా కొనుక్కున్నా. మీ డాడీ పేరు చెప్తున్నా మరి. అదే మ్యాజిక్. దొంగ పెద్ద అయిన తర్వాత చిన్నతికి మంచి చీర తీసి ఇచ్చే. చీర కొంటావా? ఓకే ఓకే నీకు మంచి చీర వస్తుందమ్మా. అయితే మరి పెద్దత్తుకి కొనవా చీర? పెద్దత్తుకి వద్దు, పెద్ద ఇద్దరికి కొంటా. నన్ను ఏది వచ్చా అమ్మా? నువ్వు వచ్చినప్పుడు ఎలాగొచ్చామ్మా? నువ్వు మనం వైజాగ్ నుంచి ఎలాగొచ్చావమ్మా? ట్రైన్ లో వచ్చాం కదా. ఏం చేస్తావు చెప్పు నువ్వు ట్రైన్ లో? బస్సా? ట్రైన్ లో కదరా. సాధ్యం పడుకుని పోయాడు, నిద్రపోయావు కదా నువ్వు. బ్యాడ్ బాయ్ సాధ్యం. ఇందాక జేజేకి దండం పెట్టుకున్నావు అంటున్నావు ఇంట్లో. ఇందాక జేజేకి దండం పెట్టుకున్నావు అంటే ఇంట్లో ఏం అడిగావమ్మా జేజేని? మనం బొమ్మలు తినడానికి కదా అడుగుతాం. కాదు నిన్న గేమ్స్ ఏమేం గేమ్స్ పెట్టుకోలేదా? ఎక్కడా ఎక్కడా లోపల. ఏం మాట్లాడుతా? ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నిన్ను ఇక్కడ ఆపేస్తాను, దించేస్తాను. నా ముక్కిచ్చి
వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో అక్క బర్త్డేకి పెద్దమ్మతల్లి టెంపుల్కి వెళ్దామంటే దాని బర్త్డే కరెక్ట్గా ఆదివారం పడింది. ఆదివారం ఇంత రష్ ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో సండే అస్సలు మామూలు బిజీ లేదు. అండ్ మేము కోడిని కోద్దామని చెప్పి మొక్కుకున్నాం. బట్ అక్కడ వీడియోస్ ఇంకా ఏమీ అలౌడ్ లేదనమాట. మేము మంచిగా దండం పెట్టుకొని మా డాడీ వాళ్ళకి అప్పు చెప్పేసి మేము వచ్చి కార్లో కూర్చున్నాం. కోడిని కోద్దామా? దండం పెట్టుకున్నావా నువ్వు? చెప్పు, ఎలా దండం పెట్టుకున్నావు చెప్పు. ఎలా దండం పెట్టుకున్నావు? ఎలా 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 పెట్టుకున్నావా? అందరికి దండం పెట్టాడు. నిన్నగో వీడు కొత్త బట్టలు కూడా కొనుక్కున్నాడు. అమ్మో, చూసారా, నేను చెప్పాను కదా మా అక్క బర్త్డేకి అది బట్టలు వేసుకుంటుందో కొత్త బట్టలు తెలియదు, కానీ నేను మాత్రం కొత్త బట్టలు వేసుకొని మంచిగా నా బర్త్డేలాగా రెడీ అయిపోతా. మా అక్కతో అదే కొనింది ఈ డ్రెస్ కూడా. సో మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు అలవాటు ఎవరి బర్త్డేకైనా ఇద్దరం రెడీ అవ్వడం. అలా పెద్ద అయ్యే కొద్దీ మా అక్క మానేసింది. దాని తర్వాత నేను మాత్రం కంటిన్యూ చేస్తాను. ఎవ్రీ దాని బర్త్డేకి అదే బట్టలు కొని తీసుకురావడం, లేకపోతే నేను కూడా కొత్తది కొనుక్కోవడం చేస్తాను. సో ఈ రోజు ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, కారు పూజ కూడా అనుకున్నాం, కానీ ఈ బిజీలో కారు పూజ అవ్వదు. పోస్ట్ పోన్ చేస్తూ అట్లా అట్లా లేట్ అయిపోయింది. కారు పూజకి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ రావాలి. నార్మల్ డేస్లో రావాలి, నాట్ అండ్ సండేస్. బట్ సండే స్పెషాలిటీ పెద్దమ్మ తల్లి. ఆ తల్లి దయ వల్ల అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా అక్కకు కూడా మా ఫ్యామిలీకి అందరికీ మంచిగా ఉండాలని చెప్పి. సో ఇప్పుడు లంచ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి మా మమ్మీ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి డిసైడ్ చేయాలి. దాన్ని బట్టి చూద్దాం. ఈవినింగ్ అయితే పార్టీ కన్ఫర్మ్. లెట్స్ సీ. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నేను జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేయాలి. నువ్వు జాబ్ చేసి నాకు ఇవ్వాలి. నువ్వు జాబ్ చేసి నాకు. నేను జాబ్ చేయను. నువ్వు చెయ్యాలి. పెద్దయ్యకు అక్కడ చేస్తావు. పెద్దయ్యకు అక్కడ చేస్తావు. అమ్మ వీడితో టైం పాస్ అసలు ఒక 3 days నుంచి ఆల్మోస్ట్ 24 hours షూటింగ్ లేదు కాబట్టి వాడితోనే ఉన్నాం, వాడితోనే ఆడుకుంటున్నాం, వాడితోనే సరిపోయింది. హలో, బాగున్నారా? బాగున్నారా అందరూ? రౌడీ రోహిణి నన్ను చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముద్దు పెట్టి అని ఇవ్వాలి. వెరీ గుడ్. లంచ్ ఎక్కడానికి ప్లాన్ చేసుకుందాం. అసలు ఈరోజు ఏ ప్లానింగ్ లేవు. నైట్ ఏదో నేను దీనికి 12 o'clock నేనే డెకరేట్ చేసుకొని నేనే ఏదో చేశాను, కానీ ఈరోజు ఏం చేయాలని చెప్పి వీళ్ళ చేతుల్లో ఉంది. అమ్మా లంచ్ సంగతి ఏంటి? ఉండేవేంటి? బయటికి వెళ్ళి తిందాం కదా. రైస్ పెట్టేసాను మరి. కాదు, అక్కడికి వెళ్ళి నా దగ్గరకు వచ్చేది అయిపోయింది. పెద్దతో లేట్ అయిద్దాం కదా. కాదు, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పువ్వులు ఎన్ని ఉన్నాయి కదా అలా కూడా అక్కడ దండం పెట్టుకుని వేసి వస్తాను. అక్కడ ఉండేది అటే వస్తుంది, కారు అటే వస్తుందా? అయితే అక్కడ ఉంటాను. డాడీని కూడా వచ్చేమనండి, అది ఆ కారు వచ్చి ఎంత చేస్తాను. పని అయిపోయింది. కోడిని కోయడం, దండం పెట్టుకోవడం. బట్ అంత సాటిస్ఫాక్టరీగా అవ్వలేదు దర్శనం, బికాస్ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళి మంచిగా కోడి కోసారు కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసి కర్రీ చేసుకుని మధ్యాహ్నం ఇంకా రెస్టారెంట్ వద్దంది మా అమ్మ, ఇంట్లోనే తిందాం అంది. సో ఇంటికి వెళ్ళి తినేసి నైట్ పార్టీకి అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దాము. లెట్స్ గో, బాయ్. సో ఇదే మా అక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న రిసార్ట్. చాలా చాలా బాగుంది. అఫ్ కోర్స్ మీరు యాదమ్మరాజు స్టెల్లా వాళ్ళ వీడియోలో చూసుంటారు, జియాన్ రిట్రీట్ అని చెప్పేసి. చాలా కూల్గా ఉందని చెప్పి నేను కూడా వాళ్ళని అడిగి సేమ్ బుక్ చేశాను. చాలా చాలా బాగుంది. మాకు ఈరోజు ఎన్ని అడ్డంకులు అంటే, పార్టీకి వద్దామని బయలుదేరి మార్నింగ్ టెంపుల్ అవన్నీ చూసింది కదా, టెంపుల్ తర్వాత ఇంటి తాళం పోగొట్టింది మా అమ్మ. ఆ తాళం పోతే దాన్ని వెతికి 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 ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయింది. మేమే 8:30కి వచ్చాం, మాకన్నా ముందు అందరూ వచ్చేసారు.
సో ఇది జియాన్ రిట్రీట్ ఆల్రెడీ చూసారు, బట్ నేను ఒక్కసారి అన్ని ఫ్రేమ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. సెలబ్రేషన్స్కి పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా గెట్ టుగెదర్ చేసుకోవాలని కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ ఫస్ట్ నేను ఇంకా మా అక్కను చూపించలేదు కదా, వచ్చింది ఆల్రెడీ, బట్ దాన్ని కొంచెం స్లోగా రివీల్ చేస్తాను. ఈలోపు నేను లొకేషన్ చూపిస్తా. అండ్ జియాన్ రిట్రీట్లో ఇది లైక్ అవుట్డోర్ మనం ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా లైక్ ఎనీథింగ్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇది. సో డెకార్ చూసారు కదా, ఎప్పటిలాగా బెలూన్స్తో కాకుండా ఇప్పుడు ఫ్లవర్స్తో చేపించాను, బికాజ్ బెలూన్స్తో రొటీన్ అయిపోతుందని చెప్పి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ క్యూట్గా సింపుల్గా కూడా ఉంది. సో డెకార్ వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా. సో ఎనీ అకేషన్ ఎలాంటి డెకరేషన్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఈవెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ పార్టీస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ హర్ట్ అనమాట, లైక్ పార్టీ ప్లేసెస్కి వీటికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం మంచిగా ఫుడ్ అన్నీ, ఇంకా ఎవరైనా వచ్చినా డ్రింక్స్ అందులో పెట్టుకోవచ్చు, ఫుడ్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ 1 2 3 4 కంటైనర్స్ ఉన్నాయి. ఐ షో యూ కంటైనర్స్ ఎలా ఉంటాయి లోపల అని. సో ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఎక్స్ట్రా మనకి స్పెషల్ బెడ్ కూడా ఉంది. ఇది ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ వచ్చి పడుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒక బెడ్రూమ్, మంచిగా స్టోరేజ్, మనం ఏమైనా లగేజ్ తెచ్చుకున్నా, అక్కడ వాష్రూమ్ ఒకటి ఉంది. సూపర్గా 4 కంటైనర్స్ ఉన్నాయి. 4 ఇట్లానే ఉంటాయి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అండ్ వాళ్ళు స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పూల్ ఉంది. సో జియాన్ రిట్రీట్ అనేసి శంకర్పల్లి సైడ్ ఉంది. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎలాంటి ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ప్రిఫర్ దిస్. సో జియాన్ రిట్రీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి కాంటాక్ట్ చేసి మీరు హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. చూసారా, మా అక్క ఎంట్రీ ఇచ్చేసింది. నేను డ్రెస్ కొన్నాను అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఇదే బ్లాక్ డ్రెస్ అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, చాలా చాలా నచ్చింది నాకు. సో అది వేరే డ్రెస్ కొనుక్కున్నా కూడా నేను ఇది వేసుకో అని చెప్పి దానికి ఫోర్స్ చేసి డ్రెస్ వేయించాను. నాకైతే పార్టీకి పర్ఫెక్ట్ డ్రెస్ అనిపించింది, చాలా అందంగా కూడా ఉంది. దాని కాలేజ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరం, ఫ్యామిలీ అందరం మంచిగా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ మేము వచ్చిన తర్వాత వచ్చిన గెస్ట్లు వీళ్ళే. సో మా అక్క బీటెక్ చదివింది కదా, బీటెక్లో అదే హాస్టల్లో ఇద్దరు రూమ్మేట్, తిను వేరే బ్రాంచ్ తను వేరే బ్రాంచ్, బట్ ఇద్దరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ బాబు వీళ్ళ వికెట్ కాదు. సో వీళ్ళ ఆయన ఈయన కదా, ఈయన బ్రదర్ జగ్గు, వాళ్ళ వైఫ్ శ్వేత. సో వీళ్ళిద్దరికి 2 వికెట్స్. ఇగో పెద్దోడు హాయ్ చెప్పు, సే హాయ్. ఈడు మా అన్నయ్య వికెట్, ఈడు చిన్నోడు మా పద్దు. వీళ్ళిద్దరు పాప అనమాట. 13 years నుంచి వీళ్ళ ఫ్రెండ్స్, అసలు విడదీలేని బంధం వీళ్ళది. ఎల్బీ నగర్లోనే ఉంటారు, దగ్గరలోనే. రండి లోపల కూర్చోండి. తామా సాధ్వెన్, మా వాడికి చలేస్తుందని చెప్పి డ్రెస్ వేసుకొచ్చాము. మేము చలికి మాత్రం ఇలాంటి డ్రెస్లు వేసుకున్నాం.
ఎవ్రీ బర్త్డేకి మాకు కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. టిష్యూస్ వస్తున్నాయి. అన్న మా అమ్మ ఇచ్చే గిఫ్ట్ చూడవా? మేము ఇచ్చేది కుటుంబ సమేతంగా మేము ఇస్తున్న గిఫ్ట్. వావ్, ప్రతి బర్త్డేకి గోల్డ్ డైమండ్ ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఖర్చు కూడా అలాగే. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. పార్టీ అంతా అవుతుంటే దాంట్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఫుడ్ వచ్చేసి శ్రీ గాయత్రి క్యాటరర్స్ అని చెప్పేసి స్టెల్లా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చూసి ఫుడ్ చాలా బాగుంది వీళ్ళు క్యాటరింగ్ అని చెప్పేసి నేను ఆవిడకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఆవిడ కార్డ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కార్డ్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి. అన్ని ఫంక్షన్స్కి వీళ్ళు క్యాటరింగ్ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. వెడ్డింగ్ కానీ, బర్త్డే పార్టీ, అవుట్డోర్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎనీథింగ్. సో వీళ్ళు బేసికలీ ఫ్రమ్ అల్వాల్ సికింద్రాబాద్ దగ్గర అనమాట. వీళ్ళ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో మీకు ఎలాంటి ఫంక్షన్స్ ఉండి దేనికైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది కాబట్టి ఇట్స్ బెస్ట్. ఐ కెన్ సజెస్ట్ యూ. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్ని డీటెయిల్స్ కార్డ్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి.
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గాయత్రి క్యాటరర్స్. మంచి ఫుడ్ పెట్టారు. వి ఆల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మా అక్కకి బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా చేయాలి ఈ ఇయర్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో అంతే బాగా జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అక్కని మంచిగా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బికాజ్ నా కోసం తను చాలా చేసింది. అండ్ నేను కూడా దానికి ఎప్పుడు ఎనీ టైం నేను తోడుగా ఉంటానని చెప్పి మాటిస్తున్నాను మీ అందరి ముందు. ఐ లవ్ యూ అక్క అండ్ ఐ విష్ యూ ఆల్ ద హ్యాపీనెస్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ చూస్తూ ఉండండి రౌడీ రోహిణి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ఈరోజు ఈ వ్లాగ్ అంతా కూడా మా అక్క బర్త్డే అనమాట. సో ఈ బెలూన్స్ మాత్రం బాగున్నాయి. జస్ట్ లోపల ఒక బ్లాక్ కలర్ స్ట్రిప్ లా ఉంటది. అది జస్ట్ ఇట్లా బయటికి లాగితే లోపల ఈ అందులో మన మంచిగా కాదు.